ప్రార్థన ఆ ప్రార్థన అనేది కుటుంబానికి పునాది వంటిది అన్న విషయాన్ని కాస్త మనం ఆలోచించాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు. భూమి మీద మీరు వేటిని అది కూడా పడిపోయింది ఇక్కడ విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినా భూమి మీద మీరు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేనును వారి మధ్య ఉందునని చెప్పాను. కాబట్టి ఈ మూడు వచనాల్లో మనకి కుటుంబాన్ని పోల్చుకొని చూస్తూ ఉన్నాం. ఎలాగంటే ఆయన చెప్తున్నాడు, ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు. సహజంగా ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు తెలుసుకునే అవకాశం ఉందా ప్రార్థనకి? ఒకవేళ బయట కలుసుకున్నా కలుసుకోకపోయినా కలుసుకుని ప్రార్థన చేయలేకపోయినా ఖచ్చితంగా ఇంట్లో అయితే కలిసే ఉంటాం. మనం లేచినా లేకపోయినా, వర్షం వచ్చినా వాన వచ్చినా ఎంత వచ్చినా చలి వచ్చినా ఇంట్లో అయితే కలిసే ఉంటాంగా. ఎప్పుడు ఇంట్లో అయితే ఉంటాంగా. కనీసం ఇద్దరు అంటే కనీసం భార్య భర్తలు చూసుకున్నా సరిపోతుందిగా. పిల్లవాడిని ఏకీవిస్తే మూడో వ్యక్తి. సో ఇద్దరు ఏకీభవించి చేస్తే వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆ ఇద్దరు ఏకీభవించి చేసే ప్రార్థన ఎలాంటిదంటే, ఏది భూమి మీద విప్పుతామో పరలోకమది విప్పబడేంత శక్తి. మనం ఇది ఎంతవరకు ఆపాదించుకుని ఆగిపోయామంటే, కేవలం అపోస్తులు సంఘంగా అపోస్తులు కూడుకొని లేకపోతే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ బలమైన కార్యం చేస్తాడని అక్కడ ఆగిపోయాం. కానీ ఆయన చాలా సింపుల్గా ఫ్యామిలీలోకి వచ్చింది. కుటుంబంలో ఇద్దరు ఏకీభవిస్తే చాలు, భార్య భర్తలు ఏకీభవిస్తే చాలు. ఇక కొన్నిసార్లు భాషగా చేసే ప్రార్థన ఇంకో భాషగా ఏకీభవించుకోవచ్చు. ఇంకొక మాటికి చెప్పాల్సి వస్తుంది, ఏకీభవించండి ఏకీభవించండి ఏకీభవించండి. కానీ భార్య అయితే భార్య చేస్తున్నప్పుడు భర్త అయితే ఏకీభవిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకో థాట్ లేదు, ఇంకో ఆలోచన లేదు. ఈయన చేసినా ఆవిడ చేసినా వాళ్ళిద్దరూ ఒకటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏకీభవించి చేసుకుంటారు. అందుకని